విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ లో వైద్య విద్య పరీక్షల నిర్వహణలో పారదర్శకత, నాణ్యత మరింత పెంచే దిశగా ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఫర్ ఎగ్జామ్ ప్రాక్టరింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ రాష్ట్రాన్ని వైద్య విద్యలో దేశానికి ఆదర్శంగా నిలిపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. తెచ్చిన సందర్భంగానే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారైన డాక్టర్ చంద్రశేఖర్ గారికి, రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి గారికి, అదేవిధంగా కొత్తగా ఇప్పుడే నియమింపబడిన కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ చక్కా శ్రీకాంత్ గారికి కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. మీ ఇవన్నీ ఉద్దేశం ఏంటంటే ఇవాళ 5 కళాశాలలకి ఇవాళ పైలట్ ప్రాజెక్ట్ కింద 5 కళాశాలలు చేశాం. రాబోయే రోజుల్లో మొత్తం 37 మెడికల్ కళాశాలలకు విస్తరించడమే కాకుండా ఇప్పుడే వీసీ గారు చెప్పినట్టుగా రాబోయే రోజుల్లో నర్సింగ్ కానీ లేదా ఆయుష్ హాస్పిటల్స్ను కూడా వీటిని ఇంటిగ్రేట్ చేసి ఒక సింగిల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. దీంట్లో ప్రధాన ఉద్దేశం ఏంటంటే విద్యార్థులు ఎక్కడ కూడా కాపీయింగ్ పాల్పడకుండా ఒక నాణ్యమైన అంటే కాపీయింగ్ పాల్పడే అవకాశం లేనప్పుడు వారు చదివే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. అదే సమయంలో ఇన్విజిలేటర్లు కూడా ఎక్కడ ఉదాసీనత లేకుండా, అబ్జర్వర్లు కూడా ఉదాసీనత లేకుండా లేదా ఎటువంటి అవకాశం లేకుండా చేసే దిశగా ఈ ప్రయత్నాన్ని ఇవాళ చేయడం జరిగింది. ముందు నేను చెప్పినట్టుగా అన్ని ఈ మెడికల్ హెల్త్ కింద మినిస్ట్రీ కింద ఉంటున్న అన్ని కళాశాలలు కూడా వీటిని విస్తరించే ప్రయత్నం చేస్తాం. దీని ఉద్దేశం అంటే ఈ రాష్ట్రంలో ఈ మెడికల్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ కాంప్లెక్స్ ఇన్ నేచర్. మామూలుగా ఏదో మిగతా వాటిలాగా కాదు. కాబట్టి థియరీకి ఎంత ఇంపార్టెన్స్, ప్రాక్టికల్స్ ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో థియరీకి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. కాబట్టి వీటిలో ఎందుకంటే వాళ్ళు ఈ డాక్టర్లు బయటకు వచ్చిన వాళ్ళు, ఆ డాక్టర్ల నాణ్యత లేకపోతే దాని ప్రభావం సమాజం మీద ఉంటుంది, పేదల మీద ఉంటుంది, రోగగ్రస్తుల మీద ఉంటుంది. కాబట్టి ఒక నాణ్యమైన వైద్య విద్యను అందించాలనే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. అందుకని మనందరికీ తెలిసిన విషయమే, ఏ విభాగంలో అయినా దేంట్లోనైనా టెక్నాలజీని అనుసంధానం చేసుకొని ఒక సమూలమైన మార్పును తీసుకొచ్చే దిశగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు విశేషమైన కృషి చేస్తున్నారు. ఆయన చూపిన నిర్దేశాలను తీసుకొని ఇవాళ ఆయన మార్గదర్శనంలో మా మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన వాటిలో కూడా ఈ రకంగా టెక్నాలజీని అనుసంధానం చేసి మార్పు తీసుకొచ్చి ఒక నాణ్యమైన వైద్య విద్యని తీసుకోవడం, అదేవిధంగా ఖర్చును తగ్గించే ప్రయత్నం చేయడం, అవకతవకలకు అవకాశం లేని ఒక వాతావరణాన్ని సృష్టించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. ధన్యవాదాలు. ఏమైనా పొలిటికల్ కావాల్సి అడగచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక తెలిసిందే, పాడిందే పాడరా పాచిపల్ల నారయ్య అని ఒక సామెత ఉంది. ఆయన గత 19 నెలలుగా అప్పుడప్పుడు రావడం, ఒక విజిటర్ పొలిటీషియన్గా తయారైపోయి అక్కడ బెంగళూరులో ప్యాలెస్లో ఉండడం, విశ్రాంతి తీసుకుంటూ ఉండడం, ఎప్పుడో ఒక రోజు రావడం, తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఆయన ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని రాసిచ్చిన దాన్ని చెప్పిన దాన్నే చెప్పడం తప్ప, ఆత్మస్తుతి చేసుకోవడం, పరనింద చేయడం తప్ప ఆయన ఎక్కడైనా ఏదన్నా ఒక దీని మీద చూపించగలిగారా, మాట్లాడగలిగారా? ఎక్కడ లేదు. 5 సంవత్సరాల మీ విధ్వంస పాలన తర్వాత ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారన్న విషయాన్ని మర్చిపోయి అదే మాటల్ని మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఒక అబద్ధాన్ని మళ్ళీ చెప్పడం ద్వారా ఆయనకి ప్రధానంగా నేను అడుగుతున్న ప్రశ్న, మౌలికమైన ప్రశ్న సమాధానం ఈ రోజు దాకా చెప్పలేకపోతున్నారు. మీకు ప్రైవేటీకరణకి, పబ్లిక్ ప్రైవేటైజేషన్కి, పబ్లిక్ ప్రైవేటైజేషన్కి తేడా తెలుసా తెలియదా అనే విషయాన్ని అడుగుతున్నాం. ఆ విషయం మాట్లాడకుండా మీరు ప్రైవేటీకరణ అనే మాటలు మాట్లాడు. నిన్న కూడా నేను చూశాను ఆయన మాట్లాడుతున్న మాటలు. ఏది కళాశాలల కంటే గవర్నమెంట్ హాస్పిటల్కి 2 సంవత్సరాల పాటు ప్రభుత్వమే చెల్లిస్తుందని. 2 సంవత్సరాలు కాదు, దాని తర్వాత కూడా పీపీపీ మోడల్లో మెడికల్ కళాశాలలు వచ్చిన తర్వాత కూడా ఏవైతే డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్కి అనుసంధానమై ఉన్నాయో వాటిని భవిష్యత్తులో కూడా నడుపుతాం. ఈ 2 సంవత్సరాలనే మాట ఎందుకు మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు. అంత అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారు. ఆ హాస్పిటల్స్ని, ఆసుపత్రుల్ని మూసే ప్రసక్తి లేదు, వాటిని కొనసాగిస్తాం. పీపీపీ మోడల్లో ఒక నాణ్యమైన మెడికల్ కళాశాల, మెడికల్ కాలేజీ నిర్మాణం, తర్వాత హాస్పిటల్ నిర్మాణం చేయడమే కాకుండా ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ప్రభుత్వ ఆధీనంలో ఏవైతే డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఉన్నాయో వీటిని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం. భవిష్యత్తులో కూడా డాక్టర్లకు జీతాలు ఇస్తాం. భవిష్యత్తులో కూడా నాణ్యమైన వైద్య సేవల్ని, మెరుగైన వైద్య సేవల్ని పేదలకు అందిస్తాం, ఉచితంగా అందిస్తాం. మరి వీళ్ళకి వచ్చిన అభ్యంతరం ఏందో నాకు అర్థం కాదు. ఈ రకంగా ఎందుకు అసత్య ప్రచారాలు చేస్తున్నారో అర్థం కాదు. ఆరోగ్య వ్యవస్థ గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రంలో లేదు. 104, 108 గురించి మాట్లాడుతూ ఉంటారు. ఆయన కుయ్యి అనేవారు. నేను వచ్చిన కొత్తల్లో చూస్తే ఎక్కడ చూసినా కుయ్యో అనే పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా మీరు రాష్ట్రంలో ఎక్కడన్నా చూడండి, వందల సంఖ్యలో గత 5 సంవత్సరాల్లో
కండెమ్డ్ వెహికల్స్ 108 రోడ్ల మీద పడేశారు, ఆసుపత్రులు పడేశారు, కదలలేని పరిస్థితుల్లో ఉన్నాయి. వాటితో 700 చిల్లర ఉండాల్సిన సంఖ్యను 400 తీసుకొచ్చారు. మేము వచ్చిన తర్వాత చివరికి ఓఈఎం ఎవరైతే మెయిన్ సప్లయర్ ఉన్నారో వాళ్ళతో ఓఎం చేసుకోవాలా. ఫోర్స్ కంపెనీ 108కి 104 సప్లై చేసిన సంస్థ, వాళ్ళ దగ్గర మెయింటెనెన్స్కి వాళ్ళ దగ్గర చేయకుండా వీళ్ళే సొంతంగా వీళ్ళ వందమాగ సంస్థ ఏదైతే ఉండిందో అరబిందో సంస్థ వాళ్ళకి 7 ఏళ్ళు కట్టడి పెట్టడమే కాకుండా ఈ మెయింటెనెన్స్ కూడా వాళ్ళకే ఇవ్వడం వల్ల ఒక్క వెహికల్ కూడా మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల, గ్రీజ్ వేయకపోవడం వల్ల, వాటి ఇంజిన్ ఆయిల్ మార్చకపోవడం వల్ల అనేక మూతపడ్డాయి, అనేక ఎక్కడో అక్కడ మూలన పడ్డాయి. ఆ అవన్నీ మర్చిపోయి రోడ్లలో కనిపిస్తున్నాయి, ప్రజలందరూ గమనిస్తున్నారు. ఏ ఊర్లో పోయినా కూడా ఎక్కడో చోట 108 రోడ్డు మీద పడేసి ఉంటాయి. అవి మేము వచ్చే నాటికే ఉన్నాయి, మీ సమయంలోనే వచ్చాయి, వాటికి సమాధానం చెప్పట్లేదు. ఇవాళ అన్నిటి చూసి 100కు 100% ఇవాళ 108 సేవలు ఉన్నాయి, 3 గంటలు అని చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి నేను సవాల్ విసురుతున్నా, ఎక్కడైనా ర్యాండమ్లో మీరు ఎక్కడైనా 108కి కాల్ చేయండి. మీ సమయంలో ట్రైబల్ ఏరియాలో 30 నిమిషాల్లో వెళ్ళాల్సి వస్తే గంటన్నరకు పోయేది. అర్బన్ ఏరియాలో 20 రూరల్ ఏరియా 20 నిమిషాలు పోవాల్సి ఉంటే ఖచ్చితంగా 33 నిమిషాలు యావరేజ్ ఉండేది. అర్బన్ ఏరియాలో 15 నిమిషాల్లో వెళ్ళాల్సి వస్తే 25 నిమిషాలు యావరేజ్ ఉండేది. ఇవాళ ఆ పరిస్థితి లేదు. మీరు ఎక్కడన్నా ర్యాండమ్లో ఫోన్ చేసి ఎక్కడన్నా 108కి చేయండి, చేసిన తర్వాత రాకపోతే చూద్దాం, తప్పులు ఉంటే సరిదిద్దుకుంటాం. అంతేగాని ఊరికి అసత్య ప్రచారాలు చేయడం, అబద్ధాలు మాట్లాడడం, తద్వారా ప్రజల్లో ఒక ప్రలోభ పెట్టడం, లేకుంటే ఒక భయభ్రాంతులను చేసే దిశగా చేయడం మంచిది కాదు. మీరు 5 సంవత్సరాల పాటు ఇవాళ ప్రజలు